నాయుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శిని. ఈరోజు జూలై 27వ తేదీ ఆగస్టు దగ్గరికి వచ్చేస్తుంది. వాస్తవానికి సాగునీరు కానీ సక్రమంగా ఉండుంటే దమ్ములు పట్టుకోవాల్సిన పరిస్థితిలో రైతాంగం ఉండేవాళ్ళు. ఈరోజు ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎల్నినో ప్రభావం చేత వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం వల్ల ఆకుమళ్ళు ఎదలో చచ్చిపోతున్నాయి. మాకు నీరేమన్నా మహాప్రభు అని చెప్పేసి రోడ్డుకి ఎక్కుతున్న పరిస్థితి రైతులది. నిజంగా అయితే ఒక్క మనిషి ఖాళీ లేని సమయం ఇది. కానీ నీరు రాకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. తక్షణమే తోటపల్లి ఆయకట్టు రైతాంగానికి చివరి ఆయకట్టుకి సాగునీరు ఇవ్వాలి, అది వారి బాధ్యత. కానీ 7వ బ్రాంచ్ 8వ బ్రాంచ్ హుస్సేన్పురం దగ్గర 4 అడుగులు నీరు ఇవ్వాల్సింది పోయి ఈరోజు 2 అడుగులు మించవడం లేదు. తక్షణమే గౌరవ జలవనరుల శాఖ వారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి ఎక్కడైతే హుస్సేన్పురం దగ్గర 4 అడుగులు నీరు ఇవ్వాలో 4 అడుగులు నీరు కంటిన్యూ చేస్తేనే తోటపల్లి కాలువ ద్వారా సాగునీరు అందుతుంది, లేకపోతే రైతులకు అందదు. ఈ నేపథ్యంలో మీరేమో పండిన దగ్గర 2వ పంటకి 3వ పంటకి నీరు ఇస్తారు, పండిన దగ్గర పూర్తి ఒగ్గేస్తారు. అంటే ఈ ఆయకట్టు రైతులు కాదా? ఏమి ఒకసారి వాళ్ళు నీరు తగ్గించి ఆకులు ఎదలు రక్షించమని అడుగుతాను. ఎండిపోతున్న వాటికి ప్రాణభిక్ష పెట్టండి, రైతులకి ఆదాయం కల్పించండి. ఈరోజు ఒక్కొక్క ఎకరా ఆకుబట్టుకి తక్కువ 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు. అటువంటి రైతులు ముర్రమ్మని ఏడుతూ ఉంటే మీరు వీళ్ళ మీద కనికరం లేదు. మీ అధికారుల మధ్య సమన్వయ లోపంతో రైతుల మీద పడడం కరెక్ట్ కాదు. రైతులు సాగునీరు ఇవ్వండి, లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది విజ్ఞప్తి చేసుకుంటున్నాం. గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారిని దీని మీద చొరవ తీసుకోవాలని అడుగుతాను. సాగునీరు చివరి ప్రాంతాన్ని తీసుకురావాలని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఆలకొండ ప్రాంత రైతాంగం ఏం పాపం చేశారని అడుగుతున్నాం. అందుకే గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఆ ఆయకట్టు రైతుల మొదలని కూడా వినాలని అడుగుతున్నాం. అలాగనే ప్రాజెక్ట్ కమిటీ ఉంది. మరి ప్రాజెక్ట్ కమిటీ ఈ సమయంలో సమావేశం ఏర్పాటు చేసి ఏది ప్రాధాన్యత ఏది అప్రాధాన్యత అని చూసుకునేవలసిన బాధ్యత ఉంది కదా. వాళ్ళకి అసలు పట్టినట్లేదు. ఈరోజు నీటి సంఘం డైరెక్టర్ అయిన గుడివాడకి ఈ గుడివాడ నీటి సంఘం పరిధిలో దాదాపు ఒక 7-8 పంచాయతీలు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉంది. ఇదేమవ్వాలి? అందుకోసమనే సాగునీరు చివరి ప్రాంతానికి ఇవ్వడానికి ఆ ఆకులు చచ్చిపోతున్న ఆకులు ఎదల్ని రక్షించాలని కోరుతున్నాం. గత 15 సంవత్సరాల నుండి కాలువ పనులు సక్రమైన కాలంలో సక్రమంగా చేయకపోబట్టి రైతుల ఆందోళన ఇప్పుడు ఏర్పడుతుంది. అదే ప్రతి సంవత్సరం అదే కంటిన్యూ అవుతుంది. నీరు ఇబ్బంది చివరి భాగంలో ఉన్న వాళ్ళందరికీ నీరు ఇబ్బంది వస్తుంది. కాబట్టి ప్రతి టైము ఇన్ టైంలో చేసి పూర్తులు చేస్తే సక్రంగా రైతులకి దిగువకి బాగా సప్లై అవుతుందని మేము కోరుకుంటాం. దాన్ని ఆ విషయమే కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ చేసాము. రైతులు కూడా అందరూ బాగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ వారు కలెక్టర్ అందరూ స్పందించి మాకు న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాం. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం లుంబూరు గ్రామ రైతులమండి మేము. అలాగే పాలకొండ మండలంలో సుమారు 18,000 ఎకరాలు వ్యవసాయ సాగులో ఉంది. కానీ ఎటువంటి నీరు కానీ తోటపల్లి ఎడమ కాలువ నుండి ఎటువంటి నీరు అందడం లేదు. మా రైతులందరూ కూడా ఎదలు ఆకుమడుల కోసము చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎదలు ఆకుమడులు మేము వాటర్ అందకపోయి మేము ఇబ్బంది పడుతుంటే వీరగొట్టం మండలం పార్వతీపురం మండలంలో 2వ పంట కూడా వాళ్ళు వేసుకొని వాళ్ళు 2 పంటలు పండించుకుంటున్నారు. మాకు మాత్రం ఖరీఫ్ సీజన్లో ఆకుమళ్ళు ఎదలకే మేము చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. ఇది ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం కూడా ఇచ్చినా కూడా ఆ ఏఈ గారు డిఈ గారు వాళ్ళ మధ్యన కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వలన కొంచెం వాటర్ అనేది మా వరకు రావడం లేదు. దాన్ని మీరు కొంచెం మీడియా నుంచి ఆ దృష్టికి తీసుకెళ్తారని మనం చేసుకుంటున్నాం.